మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. మోస్ట్ అవైటెడ్ వీడియో ఫర్ మీ, బికాజ్ ఏజెస్ నుంచి నేను సార్ని అడుగుతున్నాను ఒక్క ప్రొఫైల్ వీడియో చేద్దాం సార్ అని. ఫైనల్లీ ఒప్పుకున్నారు. వారు ఎవరంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ పేషెంట్లకి ఒక రకంగా దేవుడు అనే చెప్పాలి. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, నో డౌట్ మోహన్ వంశీ గారి చేతిలో పడ్డాము అని అంటే 1% ఆఫ్ సర్వైవల్ ఛాన్స్ ఉన్నా బయట పడ్డట్టేరా, అట్లీస్ట్ స్పాన్ ఇంక్రీజ్ చేస్తారని. కానీ కొంచెం కాస్ట్లీ డాక్టర్ అంటున్నారు సార్. మోడర్న్ మెడిసిన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మేడం. మోడర్న్ మెడిసిన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యామోగ్రామ్, మ్యామోగ్రఫీ వినే ఉంటారు. అనలాగ్ మ్యామోగ్రామ్ అంటే కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ కాస్ట్ 15 లక్షలు అయితే 3D డిజిటల్ మ్యామోగ్రామ్ కాస్ట్ 3 కోట్లు మేడం. అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ మినిమల్. కన్వెన్షనల్ మ్యామోగ్రామ్తో మీరు 8 to 9 millimeters లంప్ పట్టుకోగలిగితే 3D డిజిటల్ మ్యామోగ్రామ్లో 3 millimeter లంప్ కూడా పట్టుకుంటారు. అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ, 1/3 ప్రాక్టికలీ డిజిటల్ మ్యామోగ్రామ్లో. అండ్ కన్వెన్షనల్ మ్యామోగ్రామ్లో ఏమైనా అనుమానంగా ఉంటే మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ తీయాలి. కోన్ డౌన్ వ్యూ తీసుకోవాలి, మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవాలంటే మళ్ళీ మ్యామోగ్రామ్ చేయాలి. డిజిటల్ మ్యామోగ్రామ్లో అవసరం లేదు. ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఎక్స్పెన్సివ్. పెట్ స్కాన్ చూసారనుకోండి, మీరు రోజు పెట్ స్కాన్ చేయించుకుంటుంటారు. కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్లో పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజరు 23 to 24 millisieverts ఉన్నట్టయితే, ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డిజిటల్ పెట్ సిటీలో రేడియేషన్ ఎక్స్పోజరు 8 millisieverts, 1/3 ద డోస్. పెట్ ఎంఆర్ అని ఒకటి వచ్చింది, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. AI పవర్డ్ డిజిటల్ పెట్ ఎంఆర్. ఆ మెషిన్ కాస్ట్ $4.3 million. ఓ మై గాష్. సార్, మనం ఆ మెషినరీస్ అన్ని వన్ టైం వీడియో ఒకసారి చూపిద్దాం సార్. అసలు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎందుకు కాస్ట్లీగా కూడా తెలిసిపోతుంది. పెట్ ఎంఆర్లో మీకు వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ హార్డ్లీ 2 millisieverts. ఇలా ఎక్విప్మెంట్ మనం అప్గ్రేడ్ చేసే కొద్ది, అండ్ వాళ్ళ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎంత ఉంటుంది అనుకుంటారు? ఇట్ రన్స్ ఇన్ టు crores. సైబర్ నైఫ్ అనే ఒక పరికరం తీసుకొచ్చాం, రేడియేషన్ డెలివరీ టెక్నాలజీ. ఒక తెలుగు జర్నలిస్ట్ డిస్క్రైబ్ చేశారు చక్కగా, కత్తి లాంటి కత్తి, కత్తి కాని కత్తి. సో యాసిన్ అని సాక్షి జర్నలిస్ట్ డిస్క్రైబ్ చేశాడు అంత చక్కగా ఆయన. ఆ సైబర్ నైఫ్ ఎక్విప్మెంట్ వెన్ వి బాట్ ఇట్ ఇన్ 2014, ఇట్ కాస్టెడ్ మీ $3 million. ఇవాళ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ 2 crores. ఇక్కడ మనం తీసుకొచ్చిన రేడియేషన్ డెలివరీ ఎక్విప్మెంట్ లీనియర్ యాక్సిలరేటరు, ఈథోస్ అంటారు. ఇండియాస్ ఫస్ట్ ఈథోస్ అది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్, కృత్రిమ మేధస్తో పనిచేస్తుంది. సో ఉదాహరణకి గర్భసంచి క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాం అనుకోండి. గర్భసంచి క్యాన్సర్ ట్రీట్ చేసినప్పుడు గర్భసంచి మీదే రేడియేషన్ డోస్ పడాలి. ఆ ముందున్న యూరినరీ బ్లాడర్ మీద, వెనకాలన్న మలద్వారం మీద రేడియేషన్ పడకూడదు కదా. పడిందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో రెక్టమ్ మీద పడిందంటే రెక్టల్ ప్రాక్టైటిస్, బ్లీడింగ్ పర్ రెక్టమ్ పర్ లైఫ్. బ్లాడర్ మీద పడిందంటే బ్లడ్ ఇన్ ద యూరిన్, లైఫ్ లాంగ్ వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్తో బ్రతుకుతూ ఉండాలి. సో ఈ టెక్నాలజీలో ఎలాంటి టెక్నాలజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ప్లాన్ చేసాము, పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు రేడియేషన్ ఆంకాలజిస్టు, రేడియేషన్ డెలివరీ చేశారు. 4వ రోజు పేషెంట్ కొంచెం కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రెక్టమ్ కొంచెం ఉబ్బుతుంది. ఉబ్బి సర్విక్స్ని ఒక 2 millimeters ముందుకు మూవ్ చేస్తుంది. మరి రేడియేషన్ ఎక్కడ ఇస్తున్నారు? పాత లొకేషన్కి ఇచ్చినట్టయితే రెక్టమ్ మీద కొంత డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ మీద డోస్ పడదు. దానివల్ల నష్టం జరుగుతుంది. ఈ మెషిన్ ఎంత స్మార్ట్ మెషిన్ అంటే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్ ఇన్సైడ్ ద మెషిన్. సో రేడియేషన్ ఇచ్చే ముందు చూస్తుంది, ఇట్ సీస్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడుంది ఆర్గన్, దెన్ ఇట్ థింక్స్. అదేమిటి, 3 రోజుల క్రితం మన రేడియేషన్ డాక్టర్ గారు ప్లాన్ చేసినప్పుడు సర్విక్స్ ఇక్కడ ఉంది, ఇవాళ ఏంటి 3 millimeters ముందుకు మూవ్ అయింది? ఆలోచిస్తుంది. ఆలోచించి కొత్త లొకేషన్ ఆఫ్ సర్విక్స్కి అడాప్ట్ చేసుకుంటుంది. ఆ కొత్త లొకేషన్కి రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ ఇచ్చేస్తుంది 3 నిమిషాల్లో.
వావ్. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ కనుక మనం చెప్పామనుకోండి, సరే వాళ్ళు నాకు కాన్స్టిపేషన్ ఉంది, నా సర్విక్స్ ముందుకేమైనా వెళ్ళిందేమో చూసి మళ్ళీ ప్లాన్ చేయండి అంటే ఆయన సిటీ స్కాన్ చేయాలి. మళ్ళీ ఆ తర్వాత ఆయన ప్లానింగ్కి 2 రోజులు పడుతుంది. ఈ లోపల కాన్స్టిపేషన్ రిలీవ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద మెషిన్ విచ్ వి బ్రాట్. వావ్. ఫర్ ఎగ్జాంపుల్, రేడియేషన్ ఇచ్చే ముందు పేషెంట్కి యూరిన్కి వెళ్ళాలనిపించింది, వాష్రూమ్కి. టెక్నాలజిస్ట్ రండి మేడం అంటాడు. ఈ ట్రీట్మెంట్ 2 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. ఆ 2 నిమిషాలే కదా, పెట్టించుకొని వెళ్దామని లోపలికి వెళ్ళిపోతుంది. బ్లాడర్ హాఫ్ ఫుల్ ఉంది, సర్విక్స్ని కొంచెం వెనక్కి పుష్ చేస్తుంది, రేడియేషన్ బ్లాడర్ మీద పడుతుంది కొంచెం. ఈ మెషిన్ ఇట్ సీస్, చూస్తుంది, ఆలోచిస్తుంది, కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది. బ్లాడర్ కొంచెం వెనక్కి వచ్చింది అని, ఆ సర్విక్స్ వెనక్కి వెళ్ళిందని, ఆ కొత్త లొకేషన్కి రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ ఇచ్చేస్తుంది 2 నిమిషాల్లో. వావ్ టు టెక్నాలజీ కదా సార్. $4.5 million మరి. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ $700,000. ఇండియాస్ ఫస్ట్ మెషిన్. టెక్నాలజీ టెస్ట్ చేసామా అంటే మొన్న మధ్య ఒక చక్కటి ఇన్సిడెంట్ జరిగిందండి. పొద్దున్నే పేషెంట్ వచ్చారు 8 గంటలకే, కొంచెం ఖాళీగా ఉన్నాను మంగళవారం రోజు. స్కాన్ చేసుకుని వచ్చారు. స్కాన్ ఏమో కొంచెం లేట్ స్టేజ్లో ఉంది. తెలిసిన అతను, బాగా పరిచయం ఉన్న వ్యక్తిని. ఏంటండి ఇంత లేట్గా వచ్చారన్న, చాలా కోపం అయిపోయాడు ఆయన. నేను లేట్గా రావటం ఏంటన్నాడు. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చుట్టూ 4 రోజుల నుంచి తిరుగుతున్నాను, ఆయన ఇప్పుడు పట్టుకున్నాడు నన్ను అన్నాడు. సరే కన్విన్స్ చేసేసి, సరే మీకు కీమో ఇవ్వాలని పంపించేసి, ఎవరా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని చూస్తే నా క్లోజ్ ఫ్రెండ్. ఇంటికి వెళ్ళాక రాత్రి ఫోన్ చేశాను, బ్రదర్ నేను అలా తిడుతున్నాడు, నువ్వు లేట్ చేసావని అన్నాడు. తిట్టాడా, మంచిదేలే అన్నాడు. ఏమన్నాను, ఏమంటే నేను రోజు ఓపీకి వచ్చేసరికి వంశీ 10 మంది ఉంటారు అదే కంప్లైంట్స్తో, గ్యాస్ గ్యాస్ గ్యాస్. వచ్చిన ప్రతి వాడికి నేను ఎండోస్కోప్ వేస్తే గొట్టం వేసాడు సార్ 3,000 తీసుకున్నాడు, గ్యాస్తో వస్తే గొట్టం వేసి 3,000 తీసుకుంటారు, పక్కా కమర్షియల్ సార్ అంటాడు. అందుకే నేనేం చేస్తాను, ముందు మెడిసిన్స్ ఇస్తాను, 2 వారాలు ఆగి రాపో అంటాను. 2 వారాలు ఆగిన తర్వాత మళ్ళీ వస్తే మెడిసిన్ మార్చి మళ్ళీ ఇస్తాను. 3వ సారి వస్తే అప్పుడేస్తాను ఎండోస్కోప్ అన్నాడు ఆయన. సార్ దీని మీద మీరు నిజంగా మాట్లాడాలి సార్. అవసరం ఉన్న చోట చేయకుండా ఇప్పుడు మెడికల్ మాఫియా అని, మెడికల్ టార్గెట్స్ అని, అదని లేదు మేడం, ట్రస్ట్ పోయిందండి డాక్టర్కి పేషెంట్. ఎందుకు, వై? అది అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. దట్స్ ఎ రియలీ వైడర్ టాపిక్, అది మనం డిస్కస్ చేయలేము. బట్ ట్రస్ట్ పోయింది ఎంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఆలోచిస్తుంటాను, ఒక పువర్ పేషెంట్ వస్తారు, కారణం జరిగింది, నిజంగా జరిగింది. పువర్ పేషెంట్, సరిగా బట్టలు కూడా లేవు, బంజారా అమ్మాయి, తలనొప్పి అంటుంది. ఏం మామూలు తలనొప్పి, బ్రెస్ట్ క్యాన్సర్ 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు బ్రెయిన్కి వచ్చి ఉంటుందా, వెయిట్ చేసి చూద్దాము అని చెప్పి. బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెయిన్కి వచ్చిందేమో, చిన్న అనుమానం వచ్చింది మనసులో. మళ్ళీ ఎంఆర్ఐ బ్రెయిన్ చేయాలంటే బోల్డ్ కాస్ట్. సరే చూద్దాము అని చెప్పి మెడిసిన్స్ రాసి పంపించేశాను. మళ్ళీ 15 రోజులకు వచ్చేసింది నాకు తలనొప్పి ఎక్కువైందని. సో అప్పుడు నేను ఎంఆర్ఐ చేయించాను, చూస్తే బ్రెయిన్లో మెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే 10 మంది వచ్చేసారు. 15 రోజుల క్రితం నేను వచ్చినప్పుడు నువ్వు ఎంఆర్ఐ చేస్తుంటే నేను ముందుగా పట్టుకునేవాడిని, ఇప్పుడేమో నువ్వు 4th స్టేజ్ అంటున్నావు. అప్పుడు కూడా 4th స్టేజే, పెద్ద మ్యాటర్ అవ్వదు. 14 డేస్లో. బట్ వాళ్ళు ఎంతో కోపం అయిపోయారు. నువ్వు ఎంతసేపు నాకు టెస్ట్ చేయలేదు, నాకు టెస్ట్ చేయకుండా నువ్వు నెగ్లెక్ట్ చేసావు అని. చేస్తున్నాను అనుకోండి, ఎన్ని ఎంఆర్ఐలు రాయాల్సి వస్తుంది రోజుకి. ప్రతి వాళ్ళకి తలనొప్పి అనే కంప్లైంట్ ఉండినే ఉంటుంది. పొరపాటున కొంచెం మిస్ అయ్యాము అనుకోండి, తలనొప్పి నెగ్లెక్ట్ చేసామనుకోండి, చాలాసార్లు చెప్పగానే తలనొప్పి పెద్దగా లేదండి, అప్పుడప్పుడు వస్తుంది, తగ్గిపోతుందండి అంటారు. మళ్ళీ డబ్బులు లేవు పాపం చేయించుకోవడానికి. అయ్యో డబ్బులు లేవు కదా అని వదిలేసి తిరిగి మళ్ళీ 15 రోజులు పట్టుకుంటే మళ్ళీ వాళ్ళే అడుగుతారు. చాలా కష్టం అయిపోయిందండి ప్రాక్టీస్. ఇంత కష్టపడ్డా కూడా. ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్, నా పేషెంట్ కూడా కాదు, ఎవరి దగ్గర ఆపరేట్ చేయించుకున్నారు, కీమోలన్నీ అయిపోయి నేను బంజారాహిల్స్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఓ రోజు పొద్దున్నే చూశాను, ఏదో హెడేక్ అంటే రెఫర్ టు న్యూరాలజిస్ట్ అని రాసి పెట్టేశాను, అక్కడ పెట్టేశాను బై లక్కీగా. తర్వాత ఆ పేషెంట్కి నిజంగా మళ్ళీ వారానికి వచ్చారు. ఇంకెక్కడో న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉండింది, సర్జరీ చేశారు, పేషెంట్ చనిపోతే నేను పట్టుకోలేదని కేసు కూడా వేశారు. అక్కడ కేస్ షీట్లో రాస్తుంది రెఫర్ టు న్యూరాలజిస్ట్ అని. ఒక టెస్ట్ ఎక్కువ చేస్తే కమర్షియల్, తక్కువ చేసి మిస్ అయ్యామంటే డాక్టర్ గారు సరిగ్గా చూడలేదు, ఎక్కువ ఎంతసేపు ఎంతమంది పేషెంట్ చూడాలన్న కోరికే తప్ప ప్రతి పేషెంట్ మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. చాలా కష్టమైపోయిందండి ప్రాక్టీస్. అప్పుడు ఎలా డీల్ చేస్తారు సార్? బట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. వాళ్ళతో మనం మర్యాదగా ఉంటాము, చక్కగా మాట్లాడతాము, మన వాళ్ళనే భావిస్తాము. సో ఎవరిని కూడా మనం కొన్నిసార్లు ఇరిటేట్ అవుతుంటాం, ఎప్పుడు హ్యూమన్. బట్ చాలా వరకు నేను అది ఐ డోంట్ గెట్ యాంగ్రీ. సో దాంతో
పెద్ద కష్టాలు రావు. పేషెంట్తో కాంప్లికేషన్స్ వచ్చినా చక్కగా మాట్లాడి కాంప్లికేషన్స్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెగ్యులర్గా రోజుకు 2-3 సార్లు వాళ్ళతో టచ్లో ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. పేషెంట్ దగ్గరే అక్కడే దెన్నందిర వదిలేస్తారా, లేకపోతే ఆ ఇన్నర్ పెయిన్ ఉంటుందా సార్? ఉంటుందండి. పేషెంట్ సిక్ అయితే మేము ఎక్కువ బాధపడతాం, రోజంతా డిస్టర్బ్ అవుతాం. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఓన్లీ కాజ్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్స్ ఫర్ మీ. సర్జరీ చేశాక ఏ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మాకు కూడా భయంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. అయ్యో చేయకపోతే బాగుండేదా, పేషెంట్ కీమోథెరపీ ఇచ్చాక ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి, మాకు కూడా బాధగా ఉంటుంది. ఆ రోజంతా అందరికి మా టీం అంతా కూడా అలానే ఉన్నారు. అందరూ సార్ ఇలా తగ్గిపోయినాయి కౌంట్స్ అని వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఒక 4 లేడీస్ ఉన్నారు నాకు మెడికల్ ఆంగ్లంలో, వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో మేము డాక్టర్ కూడా మనుషులే కదండి, మేము కూడా నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి క్యూర్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. సో యూ బిలీవ్ ఇన్ గాడ్? ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఖచ్చితంగా పొద్దున్నే దండం పెట్టుకుని వస్తాను. పేషెంట్ చూసే ముందు పెట్టుకుంటాను, సర్జరీకి వెళ్ళే ముందు దండం పెట్టుకుంటాను. సర్జరీకి వెళ్ళే ముందు మేము స్క్రబ్ చేసుకోవాలి కదండి, వాష్ చేసుకోవాలి కదా. నేను వాష్ చేసుకుంటున్నప్పుడు ఎవరు నా దగ్గరికి కూడా రారు, నేను బాస్ని కదా, మరి మిగతా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటా వాష్ చేసుకుంటారు 4 కలిసి. నేను వాష్ చేసినప్పుడు ఎవరు రారు, నా దగ్గరికి కూడా రారు, దూరంగా ఉంటారు. సో అప్పుడు దట్స్ ద టైమ్ ఐ ప్రే గాడ్. చాలా టెన్షన్ కదా, చాలా టెన్షన్. దట్స్ ద టైమ్ ఐ ప్రే గాడ్. రోజంతా టెన్షన్ గానే ఉంటుంది. సక్సెస్ అవుతే సూపర్ సక్సెస్, కానీ పేషెంట్స్ కూడా అడుగుతారు కదా సార్, ఇంకెన్ని రోజులు, అడుగుతారండి. రోజు పొద్దున్నే రాగానే కేసు చాలా మంది ఫైల్ తీసుకొచ్చి నా ముందు పడేస్తారు పిల్లలు. ఇచ్చి అంతా చదివాక ఇప్పుడు చెప్పండి ఎన్నాళ్ళు ఉంటారు ఆ పేషెంట్ అని అడుగుతారు. అంటే పేషెంట్ రారు, అసలు పేషెంట్ చూడకుండా చెప్పేయాలి మనం, మీకున్న ఎక్స్పీరియన్స్ మీరు చెప్పేయాలండి అంటారు. కష్టం, చెప్పలేము. నేను చాలాసార్లు అయినా చెప్పకుండా అలా ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదేమోనండి, పేషెంట్ చూడకుండా చెప్పలేమోనండి అంటుంటా, ఇంకా అడుగుతూనే ఉంటారు. మీరే నాళ్ళు ఉంటారో చెప్పలేను, ఇంకా ఆ పేషెంట్ ఎలా చెప్పేదని అడుగుతారు. రకరకాల ఐటమ్స్. చాలా మంది అదొక్కటి తెలుసుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. అప్పుడు సెకండ్ ఒపీనియన్ కోసం. సెకండ్ ఒపీనియన్ కాదు, ఒకటే ఇది ఎన్నాళ్ళు ఉంటారు ఈయన, మీకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్పండి సార్. ఎవరైనా చాలా కష్టం అది చెప్పటం. చాలా మంది స్టేజ్ 4 క్యాన్సర్, ఇందాక చెప్పాను కదండి, మానసికంగా ధైర్యంగా ఉంటే 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ జయించేయచ్చు. అందరూ సిద్ధు గారిని తిట్టినా నేను సిద్ధు గారి మీద చాలా గౌరవంగా ఉన్నాను. ఎస్, మీరు మీ వైఫ్లో ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేశారు, ఆమెను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారు. మీరు నమ్మిన పసుపే కానివ్వండి, ఫాస్టింగే కానివ్వండి. యూ ఆల్వేస్ సే దట్ సార్. అంటే నేను కూడా చూసాను కదా, అంటే మిగతా ఏ డాక్టర్స్ అన్నా ఇంకా ఇతర ట్రీట్మెంట్స్ వద్దంటే వద్దు, ఎందుకు ఇక్కడ తీసుకో అలా అంటారు, కానీ మీకు ఏ చేయాలనిపిస్తే ఇది మానకండి, ఇది మానకండి. ఆయుర్వేదం ఏదైనా వెళ్ళండి అంటారు. ఫాస్టింగ్ ఆల్సో హెల్ప్స్ అండి. ఫాస్టింగ్ నేను నాకు తెలిసిన ఒక వెరీ క్లోజ్ పేషెంట్, ఫస్ట్ టైం నేను లైఫ్లో పేషెంట్కి నేను మీరు వై డోంట్ యూ డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పాను. నిన్ననే జరిగింది. షీఈ్ అ చార్టెడ్ అకౌంటెంట్ అనుకుంటా. షీ వర్క్స్ ఫర్ ఎ Big 4 కంపెనీ. షీఈస్ బీన్ టేకింగ్ ట్రీట్మెంట్ రెగ్యులర్లీ ఫర్ పాస్ట్ 4 years. పాపం ఇంకా తిరిగి వస్తూనే ఉంది ఓవేరియన్ క్యాన్సర్. ఫస్ట్ టైం చెప్పానండి నేను, ఈ సిద్ధు ఎపిసోడ్ ముందే చెప్పాను, వై డోంట్ యూ డూ ఫాస్టింగ్ అని. ఎందుకు చెప్పారు డాక్టర్ గారు అంది. నేను నా ఎక్స్పెరిమెంటెడ్ మై సెల్ఫ్ అన్నాను. నేను చేశానండి. నేను కొన్ని ఇతరతర కారణాల వల్ల సడన్ గా ఒక 15 kgs పెరిగాను వెయిట్. సో గత 4.5 months గా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. 18 hours ఫాస్టింగ్ చేస్తాను ఇప్పుడు కూడా. 18 hours మధ్యాహ్నం 1:30 అలా తింటాను, మళ్ళీ 7 లోపల ముగించేస్తాను. 7 తర్వాత ఏం తినండి ఇంకా. నెక్స్ట్ మార్నింగ్ 1:30, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 1:30. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు లేదు, ఏ వాటర్ తప్ప ఇంకేం తాగనండి. మహాదాయితో గ్రీన్ టీ, అది కూడా బయటకు ఉన్న టూర్ చేసినప్పుడు చేశాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ. You support intermittent fasting then? డెఫినెట్గా, అట్లీస్ట్ కొన్ని నెలలైనా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ 6 hours ఎడిక్వేట్ న్యూట్రిషన్ తీసుకోవాలి. లాట్ ఆఫ్ లెగ్యూమ్స్, ఫ్రూట్స్, బీన్స్, రాజ్మా, చోళే, చెన్న, దాల్, ఆకుకూరలు, విటమిన్స్ అన్నీ తింటాను 6 గంటల్లో. ఇంకా మానేస్తాను. ఐ గెయిన్డ్, ఐ లాస్ట్ మై వెయిట్. ఎడ్యుకేట్కి వచ్చేసాను. నౌ ఐఎమ్ 81. 80 మానేయాలనుకున్నాను. సో ఐ వాజ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఫస్ట్ టైం ఒక పేషెంట్కి సజెస్ట్ చేశాను. ఐ డోంట్ నో ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, నన్ను మీరు క్వాక్ అనండి ఏమన్నాను, కానీ ఫస్ట్ టైం ఐ సజెస్టెడ్. అనేక రకాల అద్వానీ గారు చూశారు, అమెరికా వెళ్ళి వచ్చింది ఆవిడ, అనేక రకాల కెమోథెరపీ ఏజెంట్స్, ఇమ్యూనోథెరపీ ఏజెంట్స్ అన్ని వాడేశారు. నేను ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. వై డోంట్ యూ డూ ఫాస్టింగ్ అన్నాను. 16 hours ఫాస్టింగ్ చేద్దాం, చూద్దాం అన్నాను. షీ సెడ్, డాక్టర్ గారు నేను ఐ వాజ్ ఆల్సో థింకింగ్ ద సేమ్ థింగ్.
అంతే. సో లెట్స్ సీ హౌ షీ ఫేర్స్. వర్క్స్ ఇట్. సార్ ఇప్పుడు అప్కమింగ్ డాక్టర్స్కి ఆర్ స్టూడెంట్స్ డాక్టర్స్కి ఫ్యూచర్ డాక్టర్స్కి మీరు చెప్పే సజెషన్ ఎట్ ది ఎండ్లో? ఇది ఒక డెడికేటెడ్గా ఉండవలసిన ప్రొఫెషన్ అండి. నేను ఏదో 9 o'clock వచ్చి 4 o'clock వరకు పనిచేసి వెళ్ళిపోతాను. చాలామంది డాక్టర్స్ యూఎస్లో కూడా నా కొలీగ్స్ చెప్తుంటారు, నా ఫ్రెండ్స్ అంతా ప్రాక్టీస్ వాళ్ళు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు ఎమర్జెన్సీ చేయడానికి ఇష్టపడలేదు, 9కి వస్తున్నారు, 4కి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒక 50,000 ఎక్కువ ఇస్తే ఇంకో హాస్పిటల్లో మారిపోతున్నారు. అలా కాదు, మనకంటూ మనం నమ్మే పేషెంట్ బేస్ ఏర్పాటు చేసుకోవాలి, మనం నమ్మి రావాలి. నేను వచ్చినప్పుడు ఒక డాక్టర్ గారి పేరు నాకు చెప్పారండి, ఆ పేరు చెప్పొచ్చు, డాక్టర్ రామారావు గారు, కార్డియాక్ సర్జన్. ఆయన కనుక ఒకసారి సర్జరీ చేస్తే ఆ తర్వాత మనవరాలకి సిజేరియన్ సెక్షన్ కావాలని ఆయన దగ్గరికి వెళ్తారంట. అంటే అంత బాగా చూసుకుంటారండి పేషెంట్. ఆయన కార్డియాక్ సర్జన్. ఆ తర్వాత వాళ్ళ ముని మనవరాలకి ఏదైనా కోల్డ్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారంట. అంటే అంత బాగా చూసుకుంటారంట ఆయన పేషెంట్స్ని. సో అలాగా మన పేషెంట్స్ని బాగా చూసుకోవాలి. మన ఈ ప్రొఫెషన్లో మనం ఎక్కువగా కష్టపడాలి మిగతా ప్రొఫెషన్ కన్నా. రివార్డ్ అంటే విండ్-ఫాల్ రిటర్న్స్ ఉండకపోవచ్చు, కానీ స్టడీ ఇన్కమ్ ఉంటుంది. చక్కగా కనుక మనం పని చేసుకుంటే స్టడీ ఇన్కమ్ ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ లాగానో బిజినెస్ మ్యాన్ లాగానో ఇన్కమ్ పెద్ద ఎక్కువగా ఉండకపోవచ్చు, బట్ స్టడీ ఇన్కమ్ ఉంటుంది. ప్రొఫెషన్ని నమ్ముకుంటే మనం గౌరవంగా బ్రతికేయచ్చు, కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ చాలాసార్లు ఎస్పెషల్లీ మా బ్రాంచ్లో ఎంతో కష్టపడి చేస్తుంటాం, ఎంతో మనసు పెట్టి చేస్తుంటాం. మా చీఫ్ ఒక ఆయన చెప్పారు, ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సరస్ ట్యూబర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. సో అది ఎంత కష్టపడినా అవి చాలా అన్ప్రెడిక్టబుల్గా ఊహకందంగా బిహేవ్ చేస్తాయి. స్టేజ్ 1 అనుకుంటాం క్యూర్ అయిపోద్ది అనుకుంటాం, 4 రోజు తిరిగి వచ్చేస్తారు. స్టేజ్ 4 అనుకుంటాం మీ కష్టం అండి బ్రతకడం అనుకుంటాం, 10-15 ఏళ్ళు బతికేస్తుంటారు. మళ్ళీ అగైన్ ఎంఫసైజింగ్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మా ట్రీట్మెంట్. మా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ మానసికంగా ఆందోళన లేకుండా హ్యాపీగా ఉన్నట్టయితే క్యాన్సర్ని జయించవచ్చు. సార్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మీరు ఎప్పుడు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. థ్యాంక్ యూ డిడ్ ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే.